మహాగణపతియే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. గత ఎపిసోడ్లో మనం ఎక్కడ ఆగామంటే కర్మయోగము 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు, భక్తి యోగము 7 నుంచి 12వ అధ్యాయం వరకు, అండ్ జ్ఞానయోగము 13 నుంచి 18వ అధ్యాయం వరకు అని మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీతలో అని చెప్పుకున్నాం. అంటే ఈ 3 అధ్యాయాల గురించి మనం చూసుకున్నట్టే కర్మచే భక్తి, భక్తితే జ్ఞానం, జ్ఞానం చేత మోక్షానికి దారి తీస్తుందని చెప్తున్నా. కర్మణా జాయతే భక్తి, భక్త జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ర జాయతే ముక్తి, ఇది శ్రేష్టార్థ సంగ్రహ అని పెద్దలు చెప్తూ ఉంటారండి. భక్తి కలవానికి భగవద్ అనుగ్రహం లభిస్తుంది. భగవద్ అనుగ్రహం ఎవరికైతే లభిస్తుందో వారికి ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. ఆత్మజ్ఞానం ఉదయించిన వారికి బంధ విమోచనానికి దారి దొరుకుతుంది. సూక్ష్మంగా ఇది భగవద్గీత యొక్క సంగ్రహం అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ 21st సెంచరీలో ఒక మహాముని ఉన్నాయండి. బాగా చదువుకున్నాడు. ఆయన ఐటీ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆయన గురించి విపరీతమైన ప్రచారం జరుగుతుంటుంది. ఒకరోజు అంటే మహాజ్ఞానిని, భగవద్గీత మొత్తం వచ్చని రోజు ఆయన బాస్ కేకేసి, నీ గురించి చెప్తున్నాను, 3 పదాల్లో భగవద్గీత సారాన్ని చెప్పగలవా అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, సార్ 3 పదాలు ఎందుకు, 3 అక్షరాల్లో చెప్తాను అన్నాడు. ఓకే చెప్పు. దాన్ డబ్ల్యూ అన్నాడండి. వాట్? డబ్ల్యూ ఎస్ సార్. నవ్ ఐఎమ్ టెల్లింగ్. ఫస్ట్ డబ్ల్యూ ఈజ్ వర్క్, కర్మ. సెకండ్ డబ్ల్యూ ఈజ్ వర్షిప్, భక్తి, ఆరాధన. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ విజ్డమ్, జ్ఞానము. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. ఇదే భగవద్గీత సార్. దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ కాన్సెప్ట్, నాట్ ఎన్ ఇండివిజువల్ కాన్సెప్ట్ అని చెప్పడం జరిగిందండి. భగవద్గీతకు ముందు 2 రకాల మనుషులు ఉండేవారండి. ఒకటి కర్మలు చేయొచ్చు ప్రతిఫలాన్ని ఆశించేవారు, కర్మలు పూర్తిగా విసర్జించిన వారు, సన్యాసులు, తపస్సులు, వీళ్ళనమాట. గీత తర్వాత 3వ కేటగిరీ యాడ్ అయిందండి. వాళ్ళెవరు? కర్మలు చేయొచ్చు ప్రతిఫలాన్ని అంటే కర్మఫలాన్ని ఆశించని వారు. కర్మ చేస్తూనే ఉంటారు కానీ కర్మ వల్ల వచ్చే ప్రతిఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కర్మ చేస్తూ వెళ్ళిపోతుంటారు. వీళ్ళు 3వ రకం. గీతకు ముందు మోక్ష సాధనానికి కర్మ, భక్తి, ధ్యాన అండ్ జ్ఞాన యోగాలు. నాది గొప్ప అంటే నాది గొప్పని జనాలు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు అండి. ఎవరిది వాళ్ళు సుప్రీంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ 4 ఒకటేనని, ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నా నన్ను చేరవచ్చునని, ఒక ఇంటికి 4 ద్వారాలు ఎట్టుంటాయో అలాగా ఈ కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు ఒక ఇంటికి 4 ద్వారాలు లాంటివి అని, అలాగే నదులన్నీ అల్టిమేట్గా ఎలా సముద్రంలో చేరతాయో అలాగా ఏ మార్గాన్ని అనుసరించినా కూడా వారు నన్ను చేరుకుంటారు. ఇఫ్ దేర్ భక్తి ఆర్ ధ్యాన ఆర్ జ్ఞాన ఏదైనప్పటికీ అది బర్నింగ్ అయ్యింది, నిరంతరం భగవాన్ నన్నే కొలుస్తుంటే నన్ను చేరుకుంటారని చెప్పి ఈ 4ని కూడా సమన్వయం చేయటం కూడా భగవద్గీతలో జరిగిందండి. ఇక మనం భగవద్గీత శక్తి గురించి చెప్పుకోవాలంటే ఒక చిన్న విషయం చెప్తా. గీతను చెప్పినవాడు, గీతను రాసినవాడు, గీతను వినివాడు కూడా శ్రీకృష్ణుడే. వాట్ సార్, ఏం చెప్తారు మీరు? నిజంగా గీతలో 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడికి గీతను పోంచేసినప్పుడు ఏం చెప్తాడో తెలుసునండి. పాండవానాం ధనుంజయ,
పాండవులు నేను అర్జునుడిని, అండ్ ముని నామప్యహం, మునులలో నేను వ్యాసుణ్ణి. ఎవరికి చెప్తున్నాడండి? అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడు ఎవరు? ధనంజయుడు. ఆ ధనంజయుడు నేనేం చెప్తున్నాడు. మునులలో వ్యాసుణ్ణి. రాసిన వారు ఎవరండి? వ్యాస భగవానుడు. సో రాసిన వారు కూడా చెప్పినవాడు ఆయనే, వినినవాడు ఆయనే, రాసినవాడు కూడా. అందుకే భగవద్గీతకి అంత శక్తి. అర్థమైందండి? ఇక పోతే ఈ గీత ఏ రోజని చెప్పాడు మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అర్జునుడికి గీతని మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి ఆ రోజుని చెప్పడం జరిగిందండి. దాన్ని ఆ రోజున మనందరం కూడా గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ గీతని మొట్టమొదట ప్రచారం గావించిన వాడు ఎవరండి? సంజయుడు. ఎవరో చెప్పాడు? ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సరే, నెక్స్ట్ ఈ గీత చెప్పేటప్పటికి శ్రీకృష్ణ భగవాన్ వారి వయసు సుమారు 87 సంవత్సరాలని శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం. నెక్స్ట్ శ్రీకృష్ణుడు బ్రతికింది 125 సంవత్సరముల 7 నెలల 8 రోజుల 30 గడియలు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మొత్తం శ్లోకాలు మనం 700 శ్లోకాలని చెప్పుకుంటాము. శ్రీకృష్ణుడు ఇందులో 574 శ్లోకాలు చెప్తారు. అర్జునుడు క్వశ్చన్ రూపంలో అడుగుతుంటారు శ్రీకృష్ణుడు 84 శ్లోకాలు. సంజయుడు చెప్పేవి 41. ధృతరాష్ట్రుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్తాడండి. టోటల్ మొత్తం 700, కొన్ని చోట్ల 701 ఉంటుంది. ఇది సంక్షిప్తంగా మనం చెప్పుకోవడానికి భగవద్గీత తెలుసుకోవాలి. ఒక గ్రంథాన్ని చదువుతా ఉన్నాం, గ్రంథాన్ని తెలుసుకోవాలన్నా దాని గురించి కూలంకుషంగా మనకు ఒక అవగాహన ఉండాలి, కొంచెం తెలిసి ఉండాలి. అప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అందుచేత ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. అలాగే పెద్దలు చెప్తూ ఉంటారండి, 4 గా మీద వచ్చే అతి ముఖ్యమైన విషయాలు ప్రతి మనిషి జీవితంలో. ఒకటి గీతా పఠనం, గంగాజలం స్నానం చేయడం కానీ, గంగాజలం తీసుకోవడం కానీ, గాయత్రి మంత్ర జపం అండ్ గోవిందుని నామం. 4 గా మీద వస్తాయండి. ఈ 4 యొక్క ఇందులో ఏం చేసినా కూడా అత్యంత ఫలవంతమైందని పెద్దల ఉవాచ. ఇక్కడ నేను ఒక విషయం చెప్పను. బిలీఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూ మస్ట్ హ్యావ్ ద బిలీఫ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. అదర్వైజ్ దెర్ ఈజ్ నో సెన్స్, ఓన్లీ నాన్ సెన్స్. సో అండ్ దెన్ దెర్ ఈజ్ నో యూజ్ ఆల్సో. సో ఫస్ట్ బిలీఫ్, నమ్మకం ఉండాలి. ఇదొక ఏదైనా కూడా జీవితంలో ఏం చేసినా కూడా ఆ నమ్మకం లేకుండా ఏది చదవకూడదు, ఏది వినకూడదు, ఏది చేయకూడదు. సో భగవద్గీత తింటున్నామంటే ఒక పవిత్రమైన భావం మీలో ఉండాలి. ఆ భావంతో మీరు వినాలి. అప్పుడు దీని గురించి పూర్తి అవగాహన కలగాలి. అప్పుడు మనసు లగ్నం అవుతుంది, మీరు చేసిన దానికి ఫలితం లభిస్తుంది. భగవద్గీత మహాభారతంలో అంతర్భాగం అయినప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైన బుక్ కింద మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. ఎంతోమంది దీనికి భాష్యాలు రాశారు, రాస్తున్నారు, రాయబోతారు. ఇదంతా అనంతమైన అద్భుతమైన అఖండమైన జ్ఞానం. ఎంతమంది రాసినా ఏం చేసినా స్టిల్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ అండ్ ఎ వెరీ గుడ్ రీసెర్చ్ సబ్జెక్ట్. అలాగే ఈ భగవద్గీతని ఏదో చెప్పారు, ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, బాగా చాలా మంచిదని పూజలో పెట్టి రోజు పూజ చేసేయటం కాదండి. అలాగే చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గ సుఖాలు లభిస్తాయని, సరాసరి మోక్షం లభిస్తుందని మనం దీన్ని చదవకూడదు. అలాగే మీకు విషయం చెప్తాను, ఈ దేహం కూడా ఒక క్షేత్రమే. ఇది కూడా ఒక కురుక్షేత్రం లాంటిది. ఇందులో మంచి ఆలోచనలు పాండవులు, చెడ్డ ఆలోచనలు కౌరవులు, వీటి మధ్య జరిగే సంఘర్షణే కురుక్షేత్ర యుద్ధం. అలా మనలో కూడా జరుగుతూ ఉంటుంది. సో మంచి చెడు మధ్య ఘర్షణ ఏర్పడేటప్పుడు మనకి భగవద్గీత ఒక దారి చూపిస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వీపు తట్టి ప్రోత్సహిస్తుంది. నమ్మండి. ఒక నది ప్రవహిస్తూ ఉంటుందండి. ఒక ఆయన వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు పట్టుకెళ్తాడు.
ఇంకొక ఆయన ఒక బిందెతో తీసుకెళ్తాడు, ఇంకొక ఆయన ఒక పేపర్తో తీసుకెళ్తాడు, ఇంకొక ఆయన ట్యాంకర్తో తీసుకెళ్తాడు. సో నది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరికి ఎంత కావాల్స్తే అంత తీసుకుంటూ ఉంటారు. అలాగే గీత కూడా ఒక జ్ఞాన భాండారం. మీకు ఎంత కావాలితే అంత దొరుకుతుంది. శోధించడమే 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 అనంతం, అఖండం, అనన్యం. దిస్ ఈజ్ వాట్ గీత. గీత యందు అనుష్ఠాన ప్రాధాన్యత, సిద్ధాంత ప్రతిపాదన కంటే అనుష్ఠాన నిర్వహణమే గొప్పదని తన బోధనల ద్వారా కృష్ణ భగవానుడు మనకు తెలియజేశాడు. పరమాత్మను గురించి తక్కువ చెప్పి పరమాత్మను చేరుకోవడానికి గల సాధన సంపత్తిని గురించి సవివరముగా మనకి వివిధ అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఆయన ఎట్టుంటాడు అని చెప్పడం జరిగింది. 6వ అధ్యాయంలో యోగాభ్యాస పద్ధతి, 12వ అధ్యాయంలో భక్తుని లక్షణములు, 13వ అధ్యాయంలో జ్ఞాన గుణాలు, 16వ అధ్యాయంలో దేవి సంపద్ వివరణములు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ గీత. అకర్మణ్యుడు అయి రథంలో చతికిలు పడిపోయాడండి. మనం ముందుకెళ్ళి చెప్పుకుంటాము, నేనేం చేయనని చెప్పి అలా కూర్చుంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు గీత రూపంలో విషయాలన్నీ చెప్పిన తర్వాత కరిష్యే వచనం తవా, మీరు చెప్పినట్లే చేస్తానని పలికి రణరంగంలోకి ఉరికి యుద్ధం చేశాడు. అంతే చెప్ప పక్కన కూర్చోలేదు, పక్కకు వెళ్ళిపోయి కాలక్షేపంగా ఏదో చేద్దామని చెప్పి పక్కన కూర్చోలేదు, అడవికి పారిపోలేదు, సన్యాసం తీసుకోలేదు, ఫలాపేక్ష రహితుడై యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గీత. ఫైనల్ టచెస్. గీత గురించి చెప్పుకోవాలంటే పూజలో పెట్టిన పుస్తకం కాదని నేను చెప్పాను కదా. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎథికల్ ట్రైనింగ్ లైఫ్ అండ్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద క్యారెక్టర్ బిల్డింగ్. శీల పరిరక్షణ, శీల వ్యవస్థీకరణ. రాదర్ ఐ కెన్ సే ఇట్ ఈజ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే వ్యక్తిత్వ వికాస శిక్షణ లాంటిది. నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియన్, caste, creed, or to any country. It is a universal concept related to every human being, and every human being must learn this knowledge. Don't miss. Ask your children to listen this program to know so many things, and I already told you reading very difficult, and that to present generation. నేను అచ్చ తెలుగులో చెప్తున్నాను, రకరకాల విషయాలు చెప్తున్నాను, రహస్యాలు చెప్తున్నాను. ప్లీజ్ ఆస్క్ యువర్ చిల్డ్రన్ టు లిసన్. స్పేర్ సమ్ వీక్లీ 10 to 15 minutes ఓన్లీ, రైట్? మీకు విషయం చెప్పనా? ఫారిన్ కంట్రీస్లో భగవద్గీత ఎన్నో యూనివర్సిటీల్లో రీసెర్చ్ గ్రంథం అండి, పాఠ్యాంశాల్లో కూడా చేర్చారండి. ఇక అప్పుడప్పుడు చూస్తుంటాం మనం యూట్యూబ్లో 700 పద్యాలు బట్టి పట్టేసి అంతాక్షరి ఆడుతుంటారు ఫారిన్ కంట్రీస్లో. ఇది మన సంపద. మన సంపదని వాళ్ళ సంపద చేసుకుంటున్నారు, మనం మర్చిపోతున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్. ప్రియమైన ఆత్మబంధువులారా, ఇంతవరకు గీత గురించి, దాని ప్రాశస్త్యం గురించి, అందులో ఉన్న విషయ పరిజ్ఞానం గురించి మీకు తెలియజెప్పాను. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ నుంచి అసలు కథలోకి వెళ్దాం. ముందు పూర్వపీఠిక అంటే ముందు కథ సంక్షిప్తంగా చెప్తాను. అది తెలుసుకుని, బికాజ్ అది తెలియకపోతే ఎవరెవరు ఎందుకు తెప్పకుండా ఎవరెవరు ఏంటి ఎవరికి ఏం తెలియదు. మీ పిల్లలు ఒకళ్ళు చదవాలన్నా కూడా ఎవరికి ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏంటని ఏం తెలియదు. సో సంక్షిప్తంగా చిన్న కథ కింద చెప్పుకుని యుద్ధరంగంలో ప్రవేశిద్దాం. భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో మనం నెక్స్ట్ వీక్ నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ.